హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. మేము కడతాల్లోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశ్రమానికి పిరమిడ్ ధ్యాన మందిరానికి వచ్చినాము. ఫస్ట్ నేను పెద్దక్క ఒక రోజు వచ్చి వెళ్ళినాం, తర్వాత అత్తయ్యని అమ్మని తీసుకొని వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళు ఎలా ఉంటారో ఊరికే వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని తీసుకొచ్చినాం. అసలు ఇక్కడ చాలా బాగుంది ధ్యాన మందిరం అని. మన ఏషియాలోనే చాలా పెద్దది ధ్యానం పిరమిడ్. ఇక్కడ వసతులు, ఫస్ట్ వసతులు కాదు, ధ్యానం గురించి శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న పదంని పట్టుకొని పత్రిజీ గారు ఒక సామ్రాజ్యంనే నిర్మించారు. ఆ సామ్రాజ్యంలో ఇక ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. దాంట్లో మేము కూడా ఇప్పుడు జాయిన్ అయ్యాము. అసలు ఒక రిఫ్రెష్, సంవత్సరంలో ఒకసారి ఇక్కడికి వస్తే మనం వాట్సాప్లో అన్నీ డిలీట్ చేస్తాం కదా, అవసరం లేని మెసేజ్లు అన్నీ స్టోరేజ్ అయినట్టు మన జీవితంలో కూడా ఒక సంవత్సరంలో డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 31 వరకు జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము. ఇది కడతాల్లో ఉందండి. ఆమన్గల్ హైదరాబాద్ నుండి వస్తే కడతాళ్ళు వస్తుంది. ఆమన్గల్ దేవరకొండ, నల్గొండ నుండి వస్తే దేవరకొండ, ఆమన్గల్, కడతాల్ వస్తుంది. ఈజీ రావడానికి. హైదరాబాద్ నుండి ఒక గంటన్నర ప్రయాణం అంతే. గూగుల్లో కొడితే వస్తుంది. కడతాల్ అనే ఒక చిన్న పదం కొడితే వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం అసలు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ధ్యానం అంటే చిన్న పదం, శ్వాస మీద ధ్యాస, మనకి ఇంకేం లేదు. దాన్ని పట్టుకొని మనం పోతే ఎక్కడికో వెళ్ళొచ్చు. అంటే మన జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి, అవసరం ఉన్నాయి, అవసరం లేని. ధ్యానంలో కూర్చుంటే మనకి మనం ఏంటి అని తెలుస్తుంది. అప్పుడు మనం ఫ్రెష్ అయిపోతాం చాలా. అసలు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఇక వేరే లెవెల్. మనం తిరుపతి, శ్రీశైలం కంటే ఇంకొక రవ్వ ఎక్కువనే ఉంది. 11 రోజులు అన్నప్రసాదాలు కానీ, వాష్రూమ్స్ కానీ, మనల్ని చూసుకోవడం కానీ, ఒక అమ్మగారింటికి పోతే ఎలా ఉంటుందో అంతకంటే కూడా బాగుంది. మనం అటు ఇటు తిరగడానికి బగ్గీలు, ఆటోలు, ప్రతిసారి వేడివేడిగా అన్నీ. అమ్మ అత్తయ్య కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ఇక ఏజ్ అయిపోతుంది అనేసి తీసుకొచ్చినాము. ఇంక ఇప్పుడు టిఫిన్కి వెళ్తున్నాం. పొద్దున్నే డార్మెంటరీలో పడుకున్నాము. మంచాలు, పరుపులు అసలు చాలా చాలా బాగుంది. అసలు ఏమని చెప్పాలి, ఏమని వర్ణించాలి అన్నట్టుంది. ఆ పత్రిజీ గారికి ఒక చిన్న నీటి బొట్టు ఇన్ని లక్షల మందిని తయారు చేసింది అంటే దానికి నిదర్శనం ఇదే. ఇక్కడ ప్రతిరోజు అన్నప్రసాదాలు పెడతారండి. అసలు మన అమ్మగారింట్లో కూడా ఇంత కమ్మగా పెడతారో ఒక 2 రోజులు పోతే కానీ ఇక్కడ 11 రోజులు అసలు ప్రతిరోజు స్పెషలే. చేసిన వంట చేయలేదు. అసలు వీళ్ళందరికీ కాళ్ళు మొక్కినే సరిపోదేమో అట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఒకటే రోజు ఉండగానే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ టిఫిన్స్ కానీ, వీళ్ళందరూ సేవకులండి. ఏ కల్మషం లేకుండా, ఏ డబ్బు లేకుండా సేవ చేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడికి వస్తే మనం అందరం నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఊతప్పం అసలు ఇంట్లో వేసుకోవడానికే మనకు చేత కాదు. ఊతప్పము ఇక్కడ ఇంతమందికి అంటే ఈరోజు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. లాస్ట్ రోజు వచ్చినాం, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారనేసి వాళ్ళని తీసుకొని వచ్చినాం కాబట్టి. లేరు, రోజు 1,00,000 మంది. ఈరోజు లాస్ట్ 11th డే, రోజు 1,00,000 మంది భోజనాలు ఇక్కడ. ఫస్ట్ మనకి భోజనాలు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ టైం మారు పెట్టుకోవాలంటే ఇక్కడికి రావాలి. మళ్ళీ వీళ్ళు ఉప్మా అయినా, అన్నమైనా, ఏదైనా మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఈ సేవకులు, ఈ మాస్టర్స్ మనకి సెకండ్ టైం పెడతారు. విసుక్కోరు, ఎన్నిసార్లు ఏది అడిగినా పెడతారు. అసలు కొంచెం ముందుకు రాగానే మళ్ళీ వాటర్, ఇవన్నీ ఎక్కడ ప్లాస్టిక్ లేదండి. ఇక్కడ 11 days అవుతుంది. ఎక్కడ ప్లాస్టిక్ కానీ, చెత్త కానీ ఇక్కడ ఎక్కడా కనిపించదు. మనం చిన్న గ్లాసులలో వాటర్ వేస్ట్ కాకుండా కూడా ఈ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ప్లేట్ తిన్నాం కదా, ఇక్కడ సర్ఫ్ నీళ్ళు తీసి పెడుతున్నారు. మంచిగా మళ్ళీ ఎవరు వచ్చి కడగకుండా నీట్గా ఈ నీళ్ళతోటి కడిగి మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు. అక్కడ ఒక మనిషి కూర్చొని నీట్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసి అక్కడ పెడతారు ప్లేట్స్. అట్లాంటప్పుడు ఇక నీట్నెస్ ఉండకుండా ఏమైపోతుంది, ఫుల్ నీట్నెస్ ఉంటుంది. ఇక షాపులు అమ్మ వాళ్ళు కూడా చూస్తారని తీసుకొచ్చాం. పిరమిడ్లు ఇవన్నీ అమ్ముతారు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా అయిపోయింది. దీంట్లో ఖజానా పెట్టుకుంటే ఎక్కువ అయిపోతాయేమో, అందుకే పెట్టిర్రు. ఇవన్నీ షాప్స్ అమ్మ. ఇంకా అన్నీ ఇక ఎక్కడ జన సంచారం ఉంటే అక్కడ ఉంటుంది కదా, అలాంటి స్టాల్సే అన్నీ. కొంచెం వెరైటీ ఉన్నాయి ఇంకా, అంతే. షాప్స్ చూసుకొని కొంచెం దూరం వచ్చేసరికి మనమైతే ఏ పర్పస్ మీద వచ్చామో అది మనకి దర్శనం ఇస్తుంది. ముందర శివయ్య, వెనకాల మహేశ్వరం మహాపిరమిడ్. దీంట్లో కూర్చొని ధ్యానం చేస్తే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైమే నేను చేసుకున్నాను. అసలు
ఇక చెప్పలేము కండి, కొన్ని కొన్ని మూమెంట్స్ మనం చెప్పడానికి రాదు, ఎక్స్పీరియన్స్ అవుతూనే వస్తుంది. ఈ పిరమిడ్ ఫస్ట్ టైం నేను చూడడం, ఈ పిరమిడ్ని అక్క తీసుకొచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా రండి. కొంచెం ముందుకు వస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఫైర్ ఇంజను, అంబులెన్సు అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారండి. ఎందుకంటే 11 రోజుల మహాధ్యానం, లక్షలాది మంది, రోజు 1,00,000 మందికి భోజనాలు అక్కడ. ప్రతిరోజు ఇక్కడ మంచి స్పీచెస్, కల్చరల్ యాక్టివిటీసు అన్నీ అక్కడ భోజనం చేసి పిరమిడ్లో ధ్యానం చేసుకొని కొంచెం టైం దొరికితే ఇక్కడికి వచ్చి అసలు మనం ప్రతి దగ్గర ఎంగేజ్ చేస్తున్నారండి ఈ మహా పిరమిడ్ ధ్యానంలో. మహేశ్వరం, కడ్తాల్, ఇక్కడ అసలు చెప్పడానికి కూడా నాకు రావట్లే, ఇంత పెద్ద పెద్ద స్టేజెస్ ఇవన్నీ. తిరిగి తిరిగి వచ్చినాం. మా రూమ్స్, బెడ్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ డే ఈరోజు అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ మంచిగా టిఫిన్ తిన్నాం కదా, ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇక షుగర్ గోళీలు, మందులు వేసుకుంటారు. మా అత్తమ్మ తెచ్చుకుంది జాగ్రత్తగా. మా అమ్మకి కొంచెం అంత ఉండదు. మా అత్త సూపర్ మా అత్త అన్నీ రెడీగా పెట్టుకుంటుంది. బాటిల్ పట్టుకుంటుంది. అత్తమ్మ స్పెషల్ వాటర్ ఫుల్ తాగుతుంది మా అత్త. మమ్మీ కొంచెం నెగ్లెక్ట్, సర్లే వేసుకుందాంలే అనుకుంటుంది అంతే. మంచిగా స్నానాలు చేసినాం. 20 రూపాయలు ఇస్తే బకెట్ వేడి నీళ్ళు ఇచ్చిర్రు. ఇక్కడ నీళ్ళు మా మమ్మీకి నీళ్ళు బాగున్నాయి అంటే నీళ్ళు మంచిగా చేసిరు. పొద్దున తిన్నాము, తిరిగినాము, శక్తి స్థలు, పిరమిడు, ధ్యానాలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 12ంటికి అన్నం తినడానికి పోతున్నాం. ఇంకా తినేసి ఇక బస్ ఎక్కి అమ్మ వచ్చే సంవత్సరం వస్తావా? మంచిగా వస్తా. వస్తావా? మంచిగా ఉంటావులే, మంచిగా ఉంటావు. రా, ఫస్ట్ రోజు వద్దాము, 11 days ఉందాం మంచిగా. 11 days ఊరికే అంటున్నామ్మా, 2 రోజులు ఉండైతే పోదాం మంచిగా. అందరికి చెప్దాం మన సైడ్ కూడా. అది ఈరోజు లాస్ట్ రోజు. పిల్లలందరూ చాలా మంది వచ్చారు, చాలా స్కూల్స్ నుండి. కలకల్లాడిపోతుంది ఈరోజు. ఈ చిన్న పాప ప్లేట్లు ఇస్తుంది అందరికి మంచిగా. ధ్యానం చేసుకొని సేవ చేయడానికి ఆంధ్ర నుండి వచ్చారు మంచిగా. ఏ ఊరమ్మ మీది? మధ్యాహ్నం దగ్గర నెల్లూట్ల కొత్తపల్లి. ఫస్ట్ టైం రావడం? మేము ఇక్కడ హైదరాబాద్. వంకాయ కూర వెరీ గుడ్. కొంచెం వేస్తావా అన్న? వంకాయ కూర అనగానే కొంచెం వేస్తే అనగానే వేసారు. ఎంత బాగుందో అసలు వంకాయ కూర. అన్నం, కూర, వంకాయ. ఇది బాయ్ పిరమిడ్ పత్రిజీ ఆశ్రమం. సో థ్యాంక్ యూ. ఒక ఎమోషనల్. ఇక్కడ నుండి వెళ్తుంటే ఎందుకో బాధ అవుతుంది. అన్నం దగ్గర అన్నం తినేసి బయటకు వస్తుంటే అరే 3 days ఇక్కడ ఉన్నామే, ఇప్పుడు వెళ్ళిపోతున్నామే అని ఒక ఫీలింగు. అసలు చాలా మంచిగా అనిపించింది. బాయ్ పిరమిడ్. చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.